ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఒక బుధవారం నాడు తప్పనిసరిగా ఇలా చేయండి, ఇక మీకు డబ్బుకు లోటు ఉండదు అని అంటే చాలా సింపుల్ పరిహారం నాన్న. ఏ సింపుల్ పరిహారము అనేది నేను తెలియచేసినా కష్టపడందైతే డబ్బులు రావు. ఏమీ చేయకుండా ఓన్లీ రెమెడీస్ చేస్తే వస్తాయా? ఎప్పుడూ రావు. కాకపోతే మనం పడే కష్టానికి తగిన ఫలితము అనేది లభిస్తే చాలు. అంతే తప్పించి ఇలాంటివన్నీ చేస్తే వస్తాయా? ఎప్పుడూ రావు. అలా అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటే చాలు. మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతే చాలు. ఇలాంటి వాటి కోసమే ఈ పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది తప్పించి ఎలాంటి ఏ కష్టము పడకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈ పరిహారం చేస్తే వస్తాయా అంటే ససేమిరా రావు. మనం చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలంటే ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అది మాత్రమే ఈ విజయ మార్గం కార్యక్రమంలో తెలియచేసేటువంటి అంశాలు. సరే, తెలియచేసేటువంటిది ఒక బుధవారం నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరిస్తే మనం చేసేటువంటి ప్రయత్నానికి తప్పనిసరిగా చక్కని ఫలితము అనేది లభిస్తుంది. బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, అధిక లాభాలు గడిస్తారు. దీనివల్ల ఏంటయ్యానంటే అధిక లాభాలు గడిస్తారు వ్యాపారస్తులు. ఏమో జాబ్ హోల్డర్స్కి బహుశా ప్రమోషన్ రావచ్చు, లేదా జీతం పెరగచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కని ఉద్యోగం రావచ్చు. అలా మనకి ప్లస్ పాయింట్స్ అంటారు, పాజిటివ్ రిజల్ట్స్ వినడము అనేది జరుగుతుంది. దీనికల్లా మీరు చేయాల్సింది ఒక 5 బుధవారాల పాటు ఆచరించండి. కనీసంగా కొన్ని పెసలు అనేవి తీసుకోండి. ఇన్ని అన్ని అనే క్వాంటిటీ లేదు. కొన్ని పెసలు అనేవి తీసుకొని మంగళవారం రాత్రి నానబెట్టి బుధవారం ఉదయము వాటిని కొద్దిగా ఉడకబెట్టి తీయండి. మరి నానబెట్టినవే కాకుండా కొంచెం ఉడకబెట్టి తీసి వాటిల్లో అంటే ఆ ఉడకబెట్టినటువంటి ఆ పెసలు గ్రీన్ కలర్ ఆ పెసలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు తప్పనిసరిగా పంచదార అనేది కొంచెం కలపండి. ఆ పెసలు ఉడకబెట్టిన పెసలు క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో అందులో కొంచెం పంచదారని కలపండి నాన్న. ఆ పంచదార కలిపినటువంటి ఉడకబెట్టిన పెసలని చక్కగా మీరు గోమాతకి ఆవుకి తినిపించండి. చక్కగా మీరు నానబెట్టి ఉడకబెడతారు. ఉడకబెట్టిన పెసలు, ఆ పెసల్లో పంచదారతో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేస్తే ఇంకా శ్రేష్టం, మంచిది. కొంచెం నెయ్యి, ఆ నెయ్యి కొంచెం అంటే నా ముందుగా మంగళవారం రాత్రి పెసలు నానేసి బుధవారం ఉదయం దాన్ని కొంచెం ఉడకపెట్టి అందులో కాస్త నెయ్యి పంచదార ఈ రెండు కూడా కలిపి పెసల్లో అవి గోమాతకి తినిపించండి. అలా తినిపించారు అని అంటే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. బిజినెస్ పీపుల్ అధిక లాభాలు గడించగలుగుతారు. యథార్థంగా తెలియజేస్తాను, అధిక లాభాలు గడిస్తారు నాన్న. ఈ విధంగా 5 బుధవారాల పాటు గుర్తుపెట్టుకొని మీరు చేయండి చాలు. మనం చేసేటువంటి ప్రయత్నము అనేది సక్సెస్ అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి రావటము అని అంటారు, డెఫినెట్గా కలిసి వస్తుంది. మరి గోమాతకి చక్కగా ఆ విధంగా తినిపించడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.